మీది యాపిల్ ఐఫోనా? త్వరలో కొత్త వెర్షన్ ఐఫోన్కి అప్గ్రేడ్ అవుదామనుకుంటున్నారా? అయితే ట్రంప్ మీ జేబుకు చిల్లు పెట్టే పని ఒకటి చేశారు. ఐఫోన్కి ట్రంప్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అంతా ట్రంప్ టారిఫ్ మహిమ. ఇకపై ఐఫోన్ కొనాలంటే వాచిపోతుంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం 22 కోట్ల ఐఫోన్లను విక్రయిస్తుంది. అమెరికా, చైనా, యూరప్, ఇండియా తదితర దేశాలు దీని ప్రధాన మార్కెట్లు. ఇండియాలో ఐఫోన్ ప్రొడక్షన్ పెరిగినప్పటికీ ఇంకా చైనాలోనే ఎక్కువ ఐఫోన్లు తయారవుతాయి. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ట్రంప్ తీసుకొచ్చిన కొత్త టారిఫ్స్ వల్ల చైనా నుంచి వచ్చే ఐఫోన్లపై 54% అదనపు పన్ను వేస్తారు. దీని కారణంగా ఒక్కో ఐఫోన్ ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం యాపిల్ కంపెనీకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ఈ అదనపు పన్నును తామే భరించడం. 2, ఆ భారాన్ని కస్టమర్లపై వేయడం. ఒకవేళ కస్టమర్లకు ఈ పన్ను బదిలీ చేసినట్లయితే అప్పుడు ఐఫోన్ ధరలు 30 నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర ప్రస్తుతం $799. కానీ ఈ టారిఫ్స్ తర్వాత అది $1,142లకు చేరొచ్చు. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 28,000 రూపాయలు ఎక్కువన్నమాట. అలాగే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర $1,799 నుంచి $2,300లకు పెరగొచ్చు. బడ్జెట్ ఫోన్ ఐఫోన్ 16e కూడా $599 నుంచి $856లకు చేరే ఛాన్స్ ఉంది. ఇది కేవలం ఐఫోన్లకే పరిమితం కాదు. మ్యాక్బుక్లు, ఇతర యాపిల్ డివైజుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఈ ధరల పెరుగుదల వల్ల కస్టమర్లు ఐఫోన్ కొనడం తగ్గించొచ్చు. దీనితో కస్టమర్లు శాంసంగ్కి మారొచ్చు. ఎందుకంటే శాంసంగ్ ఫోన్లు చైనా కంటే తక్కువ టారిఫ్స్ ఉన్న దేశాల్లో తయారవుతాయి. దీనివల్ల శాంసంగ్ ఫోన్లు మార్కెట్లో బెటర్ కాంపిటీషన్ ఇవ్వొచ్చు. ఏదేమైనప్పటికీ ఐఫోన్ యూజర్స్కి ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇండియాలో ఇప్పటికే ఐఫోన్లు ఖరీదైనవి. ఈ టారిఫ్స్ వల్ల ఇంకా ఎక్కువ ధర పెరిగితే యాపిల్ ఫ్యాన్స్కి ఇది పెద్ద షాక్ అవుతుంది.